బాగుంది 2000 వెయిటింగ్ బాగుంది అన్న చాలా బాగుంది మూవీ సూపర్ కూడకాలు కాదు రప్ప 2000 కోట్లు 100%. సూపర్ ఉంది మామూలు 35 రాడ్లు దించండి అన్న 35 రాడ్లు. వాళ్ళ విషయం పక్కన పెట్టేసి ఒత్తిగా అవంతా వేస్ట్ అవంతా. మన సినిమా వచ్చింది కొట్టింది పోయింది అంతే. టెస్ట్ వస్తుంది దాని అమ్మ ఒక్కొక్క సీన్ మాత్రం గూస్ బంప్స్ కింద సీట్లు ఇట్లా ఊగుతున్నాయి బ్రో. అమ్మాయి వచ్చేసాడు కదులుతున్నాయి కాదు ఇవి లేస్తున్నాయి ఎంటికలు ఒక్కొక్కటి లేస్తున్నాయి ఎంటికలు. ఇగో మూవీ అన్న ఎందుకు వల్ల మస్తు ఉందన్న రియల్గా. 3 years నుంచి వెయిట్ చేసినాము 3 years దాకా వెయిట్ చేసినాము. మంచిగా ఉంది మూవీ. ఇంకొకటి అల్లు అర్జున్ ఎంట్రీ కూడా మస్తు ఉందన్న. సింపుల్గా ఉంది మంచిగా అలా. యానిమలే ఫస్ట్ ఒకసారి చూసినాము. యానిమల్ చూసినప్పుడు ఫస్ట్ ఒకసారి లాగ్ అనిపించింది కానీ సెకండ్ టైం చూస్తే మస్తు అనిపించింది అన్న. అలాగే ఇప్పుడు బన్నీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ దెబ్బతో మనం ఆస్కార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. యాక్టింగ్ బాగుందా? బన్నీ యాక్టింగ్ అంటే మంచిగా ఉంటుంది అన్న రియల్గా. అంటే డ్యాన్స్ ఏమన్నా తగ్గింది? డాన్స్ అంటే కొంచెం తగ్గలే రేటింగ్ అంటే ఎంత ఇస్తాను? రేటింగ్ అంటే 10 కంటే 9.5 అట్లీస్ట్. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగుంది. రీచ్ ఫైట్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? లైక్ ఫ్యాన్స్ ఫీస్ట్ అని చెప్పాలంటే ఫ్యాన్స్ మూవీ, ప్యూర్ ఫ్యాన్ మూవీ. అస్సలు తగ్గేదే. పుష్పరాజ్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి. బాగుంది సూపర్. బెస్ట్ మూవీ చాలా బాగుంది. తగ్గేదేలే ఎవర్ గ్రీన్ హీరో ఆపేదానికి తగ్గేదేలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆపేదేలే తగ్గేదేలే. గొంతు వెళ్ళిపోయింది మామిడి చెప్తాడు. గొంతు వెళ్ళిపోయింది రప్ప కేసీపీడి. వెళ్ళి చూడండి, స్పాయిలర్స్ ఇవ్వము, వెళ్ళి చూడండి. 515 రాంపేజ్. 5 out of 5 అన్న. 5 out of 5 నాకు జాతర సీన్ నచ్చింది. రష్మిక మందన డాన్స్, అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా బాగుండే. సినిమా 3.5 గంటలు వస్తున్నారు కదా? అవును. లేదన్నా లేదు వస్తా నేనైతే వస్తా. మళ్ళీ వస్తా రేపు. చూడొచ్చు అన్న. సూపర్ ఉండే అన్న ఆమె డాన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా చేస్తుందని. ఫీలింగ్స్ బాగుంది. సూపర్ ఉండే అన్న. క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా బాగుండే. తన కూతురు కోసం ఫైట్ చేస్తారు.